రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గమైన పాలేరులో నేడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. తన అనుచరులు అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత పొంగులేటి సొంతంగా అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన కేడర్ను మచ్చుక చేసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 5 నియోజకవర్గాలు సమావేశం నిర్వహించిన ఆయన నేడు పాలేరులో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మిగిలిన మరో 4 నియోజకవర్గాల్లో అతి త్వరలోనే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. తిరుమలాయపాలెంలో జరగనున్న పాలేరు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళన సభకు పొంగులెట్టి అనుచరులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సమ్మేళనానికి నియోజకవర్గం నుంచి 4 నుంచి 5,000 మంది హాజరవుతారని కూడా శ్రీనివాసరెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పాలేరు సభలో ఏం మాట్లాడుతారంటూ అంత ఆసక్తిగా చూసినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులెట్టి ఇంతవరకు ఏ పార్టీలో చేరేది ఇంకా స్పష్టంగా ప్రకటించినప్పటికీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ స్పీడప్ చేశారు. సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గోవింద్, చెప్పండి, అసలు వరుస ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు, ఏ పార్టీలో చేరుతారనేది ఇవన్నీ అయిన తర్వాత డిసైడ్ చేసుకుంటారా, లేకపోతే వీళ్ళతో చర్చలు జరగడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోవచ్చా? దీని గురించి సమాచారం ఉంది. థ్యాంక్ యూ రాజశేఖర్. ఖమ్మం జిల్లా చూసుకుంటే ఇప్పుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అధికార పార్టీ నుంచి బయటికి రావడంతో వేరే పార్టీలో చేరుతారనే ఒక ప్రచారం కూడా ఉండగా సాగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరుసగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటూ కూడా ఇటు కార్యకర్తలు ఇటు అభిమానులు కూడా దగ్గరవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా చూసుకుంటే ప్రధానంగా ఈ నెల జనవరి నుంచి కూడా మొదటి నుంచి కూడా తన ఇంటికి నివాసానికి కార్యకర్తలను పిలిపించుకొని కూడా తను తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తప్పనిసరిగా తమకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఇటు కార్యకర్తలకు ఇటు అభిమానులకు కూడా సూచనలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా దాదాపు ఖమ్మం ఉమ్మడి జిల్లా చూసినట్టయితే ఇల్లందు, పినపాక, అదేవిధంగా సత్తుపల్లి, మనుగూరు, వైరా, మదిరాకి సంబంధించిన అన్ని నియోజకవర్గాలతో పాటు నిన్న బయ్యారంలో కూడా పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా చూస్తుంటే ఖమ్మం జిల్లాలో సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పాలేరు నియోజకవర్గం అంటే ఒక పెద్ద పాలేరు నియోజకవర్గం ఒక పెద్ద కాన్స్టిట్యూషన్ లో కూడా ఈరోజు తిరుమలాయపాలెం మండలంలో కూడా భారీ ఎత్తున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా దాదాపు 3 నుంచి 4,000 5,000 మంది కూడా కార్యకర్తలు వచ్చేందుకు కూడా వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేందుకు కూడా అభిమానులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అధికార పార్టీపై కూడా రోజు రోజుకి తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 8.5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి లేదని డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా రైతు బంధు ఇలా అనేక సంక్షేమ పథకాల్లో కూడా ఎక్కడా సరైన ఇవ్వలేదని, దాదాపు 5% మాత్రమే ఇచ్చిందని ప్రధానంగా చూసుకుంటే ఉద్యోగుల విషయంలో కూడా దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఉన్నా సరే ఇంతవరకు యువతకు ఉద్యోగాల విషయంలో కూడా ఇవ్వటంలో కూడా పూర్తిగా విఫలమైనని చెప్పి అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నేను అన్ని నియోజకవర్గాల్లో మా కార్యకర్తలు పోటీ చేస్తారని తప్పనిసరిగా విజయం సాధించేందుకు కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం ఒక స్పష్టత మాత్రం రాదు. ఎందుకంటే బీజేపీలోకి వెళ్తారా, కాంగ్రెస్ కి వెళ్తారా, వైసీపీకి వెళ్తారా అనేది మాత్రం ఒక టాక్ నడిచిన నేపథ్యంలో మాత్రం రీసెంట్ గా చూసినట్టయితే సొంతంగా పార్టీ పెడతారనే ఒక సమాచారం కూడా వస్తున్న నేపథ్యంలో మాత్రం ఏ పార్టీకి వెళ్తారా అనేది మాత్రం ఇప్పుడు ఒక నిర్ణయానికి రాలేదు. మ్యాక్సిమం అయితే బీజేపీలో చేరుతారని చెప్పి కార్యకర్తల నుంచి కూడా ఒక సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.